లోక్సభ నియోజకవర్గాల్లో పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమవుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు లేఖ రాశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేపడితే అభివృద్ధి పదంలో దూసుకుపోతూ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. సీట్ల సర్దుబాటును దక్షిణాది రాజకీయ హక్కులపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా రేవంత్ రెడ్డి లేఖపై తమిళనాడు సీఎం స్టాలిన్ తక్షణమే స్పందించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలని ఐక్యంగా నిలబడతాయని, తెలంగాణ సీఎం ప్రతిపాదనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం సెగలు రేపుతుంది. రేపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనిపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే కేంద్రం నుంచి అధికారిక అజెండా ఖరారు కావడంతో విపక్షాలు ఏ విధంగా స్పందించాలనే దానిపై ఈ సమావేశం కీలక కానుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు తాను ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్పై అధిష్టానంతో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మి, దేశ రాజకీయాల్లో నియోజకవర్గ పునర్విభజన అంశం పైన కూడా దయలు రేపుతా ఉన్నది. ఇంకా మరోవైపు దీనిపైన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలంతా కూడా నష్టపోతాయి. ఏదైతే జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఇదంతా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశం పైన కూడా నేడు 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ జరగనున్నది. ఇక కేంద్రం సంబంధించిన అధికారిక ఎజెండా ఖరారు కావడంతో విపక్షాలు ఏ విధంగా స్పందించాలి, రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నది. కాబట్టి దీనిపైన ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ అంశం పైన దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతాయి అన్నట్టుగా కూడా పార్లమెంట్ ఈ అంశాలను లేవనెత్తే విధంగా కూడా ఈ సమావేశం జరగనున్నది. సమావేశానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా నేతలంతా హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఈ చర్చనీయాంశంగా మారింది.
దీనిలో గతంలో ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా సుదీర్ఘంగా 70 ఏళ్ల తర్వాత మరోసారి ఈ భారీ మార్పు జరగబోతా ఉన్నది కాబట్టి దీంట్లో ముఖ్యంగా 543 నుంచి ఏదైతే లోక్సభ సీట్లకు సంబంధించి కూడా 850కి పెరిగే అవకాశం ఉంది. అలాగే 815 కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 సీట్లు పెంచాలని కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. అలాగే మొత్తంగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా డిలిమిటేషన్ బిల్లుకు పంపిణీ జరిగింది. ఇక ఈ సవరణకు సంబంధించి కూడా సంచలన వివరాలు బయటకు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా అమలు చేయబోతా ఉన్నారు కాబట్టి ఇక ముఖ్యంగా మహిళా సీట్లు కావచ్చు, పురుషుల సభ్యుల సీట్లు తగ్గిపోయే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రెండు అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉన్నది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కి సంబంధించి పెంచేందుకే ఈ డీలిమిటేషన్ తీసుకొచ్చాము. జనాభా ప్రతిపాదికనకు సంబంధించి ఏదైతే పెరిగే సీట్లు ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించి కూడా మహిళలకు కేటాయించేందుకే ఈ భారీ మార్పు తీసుకొస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా ప్రతిపాదికన చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా 20.1% వాటా నుంచి 18%కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సంబంధించి కూడా 22% నుంచి కూడా 25% సీట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దేశ రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి సంబంధించి కూడా దారితీస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీనిపైన ఇప్పటికీ దక్షిణాది ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి లేఖ రాయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా పార్లమెంట్ లో ఏదైతే గొంతును లేవనెత్తాలి కాబట్టి ఈ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం పొందకుండా దీన్ని సవరించి మరోసారి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూరకుండా కూడా ఈ బిల్లును సవరించాలని కూడా రేపు పార్లమెంట్ లో అయితే గొంతును వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఈ బిల్లు అంటే హరీష్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి అయితే తన స్టాండ్ చెప్తున్నారు. మరి కేసీఆర్ సంబంధించి కానీ లేదంటే బీజేపీగా అంటే ఎలాగో ఉంటుంది, పక్క రాష్ట్రమైన పొరుగున్న వైసీపీ కూడా తన స్టాండ్ అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. దక్షిణాదిలో ప్రతిపక్షాలు ఎలా ఉండి చెప్పే అవకాశం ఉందంటారు? బీజేపీకి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇండియా కుటుంబంలో ఇవి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉందంటారా? రైట్, దీనిపైన ఇప్పటికీ టీఆర్ఎస్ తన స్టాండ్ ని ప్రకటించా ఉన్నది. ఎందుకంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేనట్టుగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏదైతే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మొత్తంగా దీన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పార్టీల నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నేతలు కావచ్చు, దక్షిణాది రాష్ట్ర సీఎం అంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే జనాభా ప్రతిపాదన 2011 జనాభా ప్రతిపాదన తీసుకుంటా ఉన్నారు కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడు జనాభా నియంత్రణ పాటించలేదు. అక్కడ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఆ జనాభా ప్రతిపాదన చూసుకుంటే అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ జనాభా నియంత్రణ పాటించారు. ఆ జనాభా నియంత్రణలో భాగంగా జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జనాభా ప్రతిపాదన డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ ఇప్పుడున్న సీట్ల కంటే కూడా మరికొన్ని సీట్లు తగ్గే అవకాశం ప్రధానంగా వీళ్ళు ఒకవేళ కోర్టుకు అది వెళ్ళినా ఒకవేళ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చి పెడుతున్నారు. దీనికి సంబంధించి జనగణన ప్రకారమే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు ఇది కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉందంటారా? అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి ఏం జరగబోతుంది పార్లమెంట్ లో బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీని డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకి మేలు జరుగుతుంది, మహిళలకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నప్పటికీ పార్లమెంట్ లో రేపు ఏ విధంగా ఈ బిల్లు పైన చర్చ జరుగుతున్నట్టు కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.